వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీలో రాజకీయ జోక్యం సరికాదన్న కవిత. జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. చిన్నారుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని హెచ్చరిక. అంగన్వాడీ కార్యకర్తల గౌరవం కాపాడాలని పిలుపు. వైద్యులే నిజమైన హీరోలంటూ లోకేష్ సందేశం. కోవిడ్ త్యాగస్ఫూర్తిని కొనియాడిన మంత్రి. డబ్బు కంటే దయ బాధ్యత ముఖ్యమన్న సూచన. నూతన వైద్యులకు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్. కుట్రలు చేసిన మా సభ్యులు లొంగలేదన్న ఎంపీ చామల. డబ్బుతో రాజకీయాలు చేయలేరన్న కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల విశ్వాసంతోనే విజయం సాధ్యమైన వ్యాఖ్య. నైతిక విలువలకు కట్టుబడి ఉంటామన్న ఎంపీ. బాక్సైట్ త్రవ్వకాలపై హెచ్చరించిన విశ్వేశ్వరరాజు. గిరిజన హక్కులను కాపాడుతామన్న ఎమ్మెల్యే. త్రవ్వకాలు చేపడితే తీవ్ర ప్రతిఘటన హెచ్చరిక. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్. సీఎం కప్ గేమ్స్ కు నీలమణి యాప్ ప్రారంభం. గ్రామీణ క్రీడలకు సాంకేతిక హంగులందించడమే లక్ష్యమని వ్యాఖ్య. బట్టి చేతుల మీదుగా యాప్ ఆవిష్కరణ. సీఎం కప్ 2025-26 విజయవంతం చేయాలని ఆకాంక్ష. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీ టీచర్ల విషయంలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం ఇచ్చిన జీవో సరైంది కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. అంగన్వాడీ వ్యవస్థ చిన్నారుల పోషణ, మహిళల శ్రేయస్సుకు కీలకమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగితే సేవల నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ జీవోను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల గౌరవం, భద్రత కాపాడాలని కోరారు. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. ICDS అధికారులు కూడా పర్యవేక్షణ నిమిత్తం వస్తూ ఉంటారు. మరి మన ఎంప్లాయీస్ని మనము నమ్మి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటే ప్రజలకు మంచి సేవను ఈ ఉద్యోగులు అందియగలుగుతారు. అంగన్వాడీ పథకం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణలో ఉన్న చిన్నపిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా, మన గర్భిణులకు పౌష్టికాహార లోపం లేకుండా ఎంత పనైనా సరే వాళ్ళే వంటలు చేసి పెడుతూ, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు, పనిచేస్తూ మన తెలంగాణ సమాజానికి ఒక వెన్నుముక్కగా నిలబడుతూ వచ్చిండ్రు. అటువంటి అంగన్వాడీ ఆడబిడ్డలను అవమానిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళందరి పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారో దాన్ని నేను తప్పుపడతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 4 రిజిస్టర్లు, 4 అప్లికేషన్లు మెయింటైన్ చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళకే ఇంకా కొంత హెల్ప్ని ఇవ్వాలి తప్పితే పైనుండి ఇంకా ప్రెషర్ పెంచే విధంగా పనిచేయడం కరెక్ట్ కాదు. రెండవది, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా BLOస్గా పనిచేస్తారు, టీచర్స్ ఎస్పెషలీ. మరి వారి మీద రాజకీయ జోక్యం అనేటటువంటిది కరెక్ట్ కాదు. రేపటి నాడు ఎన్నికల్లో ఇంకొక అంశాల్లో కూడా ఒత్తిడి పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తప్పు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు నిన్న సభలో మాట్లాడుతూ ఆశాలది, అంగన్వాడీలది జీతాలు ఆపి మేము సంక్షేమ పథకాలకు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది కూడా అన్యాయం. ఆశాలకు, అంగన్వాడీలకు దాదాపు 12 నెలలు, 9 నెలలు, 6 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క. జీతాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచుతాము, కనీస గౌరవ వేతనం ఇస్తామని చెప్పి పెంచకపోవడం ఇంకొక అన్యాయం. 18,000 చేస్తానని మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, దానికోసం ఇంతవరకు మాట్లాడతలేరు. అవి పోగా మీరు సంక్షేమ పథకాల కోసం వీళ్ళ జీతాలు ఆపుతున్నామని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా చూస్తే ఈ చిరు ఉద్యోగులందరికీ, ఆశాలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, NHM వర్కర్స్ కావచ్చు, ఇంకా అనేక మంది ఈ చిరు ఉద్యోగులు ఎవరైతే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వ్యవస్థలలో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు లభించేలాగా, ప్రభుత్వ పథకాలు వర్తించేలాగా చేయాల్సింది పోయి వాళ్ళ జీతాలు కట్ చేసి సంక్షేమ పథకాలు ఇస్తామనడం శుద్ధ అన్యాయం. ఇది తప్పు. మీరు మాట తప్పుతున్నారు. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే జీతం పెంచాలి. సర్పంచ్లు రాజకీయ జోక్యం లేకుండా మరొకసారి జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ కోరం సభ్యులు లొంగలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జనగామ చైర్మన్ అభ్యర్థిని గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉన్నానన్నారు. డబ్బు వెదజల్లినంత మాత్రాన రాజకీయాలు చెల్లవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో నైతిక విలువలు ముఖ్యమన్నారు. ప్రజల విశ్వాసంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పారదర్శక రాజకీయాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. నిన్న మొన్న వాళ్ళు ప్రయత్నాలు చేసినా మాకున్న కోరంలో ఉన్నటువంటి 15 మంది సభ్యులు దేనికి లొంగకుండా ఈరోజు మమ్మల్ని నమ్ముకొని మా చైర్మన్ అభ్యర్థిని గెలిపియడాన్ని నేను వాళ్ళకు ముఖ్యంగా రుణపడి ఉన్నా అని చెప్తున్నా. రెండోది,
ప్రజాస్వామ్యంలో డబ్బు ఉంది కదా అని విపరీతంగా డబ్బు ఏదో తల్లినంత మాత్రాన ఈ రాజకీయాలు చెల్లవు. పక్కన చేరియాల్లో చేసిర్రు, సక్సెస్ అయినాం కదా అని ఏడబడితే ఆడ చేస్తా అంటే నడవదు. అక్కడ మేము చూడలేదు కాబట్టి నడిచింది. ఆడ కూడా అభ్యర్థి రాకముందే అభ్యర్థికి డబ్బులు ఇచ్చి అభ్యర్థిని కొనే ప్రయత్నం చేసిర్రు. దాని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ముందు జనగామ రాజకీయంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇక నుంచి ఇటువంటి దరిద్రపు రాజకీయాలను అరికడతాం. డబ్బులున్నాయి కదా, అందరినీ అధిగమిస్తాం. నిలబడ్డ వారిని ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళని కూడా కొంటాం, అవసరమైతే ఏదైనా చేస్తామనే విర్రవీగుడు తనానికి ఇవాళ భగవంతుడే లక్కీ డ్రాలో టై అయినాక కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించామని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవుల్లో 60% కంటే ఎక్కువ స్థానాలు బీసీలకు కేటాయించామని వెల్లడించారు. 85 మున్సిపాలిటీలో 51 స్థానాలను బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఓసీ వర్గాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో బీసీలకు అత్యధికంగా కార్పొరేషన్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చుతూ పాటు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అదే కాకుండా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అత్యధికంగా బీసీలకు 61% పైగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కేటాయించింది. అందులో నల్గొండ జిల్లా నుంచి 9, నిజామాబాద్ నుంచి 7, మహబూబ్నగర్ నుంచి 12, మెదక్ నుంచి 5, కరీంనగర్ నుంచి 6, రంగారెడ్డి నుంచి 3, వరంగల్ నుంచి 4, ఆదిలాబాద్ నుంచి 4, ఖమ్మం నుంచి 1. మొత్తం 85 మున్సిపాలిటీ చైర్మన్లు ఇప్పటి వరకు అనౌన్స్ అయితే అందులో కాంగ్రెస్ పార్టీకి వస్తే 51 మున్సిపాలిటీలను బీసీలకు కేటాయించి 60% పైగా బీసీలకు సామాజిక న్యాయం కల్పించే ప్రయత్నంలో మాట ఇచ్చి మాట నిలుపుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డిప్యూటీ వైస్ చైర్మన్లు దాదాపు 43% బీసీలకు కేటాయించిన పరిస్థితి. అదే కాకుండా మేయర్లు, డిప్యూటీ మేయర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచితమైన న్యాయం కల్పించింది. అదే కాకుండా ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీలకు సంబంధించి ఎస్సీ మాలలకు 7, మాదిగలకు 8, ఎస్టీ లంబాడలకు 5, కోయలకు 1, ఎస్టీ ఎరకలకు 1, ముస్లింలకు 1. అదే కాకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డిస్కు 9, ఆర్యవైశ్యులకు 6, కమ్మలకు 3, వెలమలకు 1. అదే కాకుండా ముస్లిం సామాజిక వర్గాన్ని కూడా 1 కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్లో సోషల్ జస్టిస్ ఫాలో అవడమే కాకుండా చెప్పిన మాట నిలుపుకున్న మాట వాస్తవం. అదే కాకుండా గతంలో సర్పంచ్ ఎలక్షన్లో కూడా 21% అధికారికంగా ఇచ్చినప్పటికీ పార్టీ పరంగా దాదాపు 42% నుంచి 60% వరకు ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్ భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో 40% ఓటు. చెన్నూరులో మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్క సుమన్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బాల్క సుమన్ కు ప్రజలు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని హెచ్చరించారు. రౌడీ రాజకీయాలకు చోటు లేదన్నారు. శాంతి భద్రతలు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీగా 5 సంవత్సరాలు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉండి మొత్తం చెన్నూరుని సర్వనాశనం చేసి, భూ కబ్జాలు చేసి, ఎవరెవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ఇలాంటి దుర్మార్గుల్ని ప్రజలు తిప్పికొట్టే విషయం మర్చిపోకండి. ఇంకా పైపెచ్చు రౌడీజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మంత్రి వివేక్ గారి పైన దాడి చేయడం జరుగుతుంది. ఏంది ఇది? రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్యే పనిచేసినావు, అయినా కానీ ఆ చిల్లర పనులు, ఆ చిల్లర బుద్ధులు మానుకోలేవు. కాబట్టి చెన్నూరు ప్రజలు నీ చెంప మీద చెల్లు అనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా 2023లో నీకు తీర్పు ఇస్తే, ఇంకా నీ మతి కానీ నీ శృతి కానీ ఇంకా మారకపోతే వచ్చే ఏ ఎన్నికల్లో కూడా నీకు అదే గతి పడుతుంది. మర్చిపో బాల్కా సుమన్, ఇది ప్రజాప్రభుత్వం. నీలాంటి రౌడీలకు, నీలాంటి గుండాలకు, నీలాంటి దగాకోరులకు, నీలాంటి పెంపుడు కుక్కలకు చెన్నూరులో స్థానం లేదు, తెలంగాణలో మీకు స్థానం లేదు. కాబట్టి కమల్దారని చెప్తున్నా, ఇంకెప్పుడైనా కానీ చిల్లరగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, అధికారుల పైన వంకర తింగగా మాట్లాడుతున్నావు. కొంచెం మధ్య ఉందా? ఎవరయ్యా మీ గతంలో ఎమ్మెల్యే చేసింది, ఎంపీ చేసింది? ఈ చెన్నూరు ప్రజలు కాదా? అయినా కానీ చిల్లరగా మాట్లాడుతున్నటువంటి చిల్లర మనుషులు ఇంకా
గతంలో ఇటువంటి అన్యాయాలని మర్చిపోతా ఉన్నారు. చెన్నూరు ప్రజలని నానా హింసలు పెట్టింది ఇదే బాల్కా సుమన్. చెన్నూరు ప్రజల్లో భూ కబ్జాలు చేసింది ఇదే బాల్కా సుమన్. మర్చిపోతే ఎట్లా? చెన్నూరు ప్రజలు ఇంకా మర్చిపోలేదు కదా. దుర్మార్గుడా, వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా ఎన్నికలు ఉన్నాయి, అప్పుడు కూడా నేను ఇట్లా పడతారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కేటీఆర్ ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఆత్మగౌరవాన్ని చాటుతోందన్నారు. అహంకారపు వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ప్రజా తీర్పును గౌరవించాలని కోరారు. ఇవాళ నీకు ఐటీ మంత్రిని చేసి ఇవాళ తరతరాలు తరగని ఆస్తిని మీ అయ్య మీకు ఇచ్చిండు కాబట్టి మీ అయ్య మీకు బంగారమే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అవినీతి పైన, మీ అక్రమాల పైన మిమ్మల్ని ఎదిరించి గడీలను కూలదోసి ఇవాళ తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించి ఇవాళ తెలంగాణలో ప్రజాపాలనకు మార్గదర్శకుడయ్యారు. కాబట్టి ఇవాళ సన్నబియ్యం లాంటి పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది అభాగ్యులకు, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టినటువంటి మహారాజ్ అయ్యాడు. ఇవాళ మహిళలకు గతంలో మీరు బతుకమ్మ చీరలని సూరత్ చీరలు తీసుకొచ్చి మహిళల్ని అగౌరవపరిస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే ఇవాళ మహిళలకు నాణ్యతమైన చీరలు ఇచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని చాటుకున్నాడు. ఇవాళ పేదలు, మధ్యతరగతి ప్రజలకు 200 రూపాయల యూనిట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ జీవితాలకు ఇవాళ ఒక భారాన్ని కూడా తగ్గించాడు. ఇట్లా అనేక చెప్పుకుంటా పోతే ఇవాళ పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, ఇవాళ కొనుగోలు లేక, మిల్లర్ల దోపిడికి ఇవాళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే 10 ఏళ్ళైనా రుణమాఫీ చేయకపోతే మన అందరి తెలంగాణ ప్రజాపాలన మార్గదర్శకుడు ఇవాళ దొరలని, దోపిడీదారులను ఎదిరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ కాబట్టి రైతుల బాధలు, కష్టాలను చూసి 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపి ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధరగే కాకుండా సన్న వడ్లకు బోనస్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ 7 కార్పొరేషన్లు ప్రజల్ని గెలిపించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా స్వేచ్ఛకు ఓటేసారు, ప్రజాస్వామ్యానికి ఓటేసారు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనకు జై కొట్టారు. ఇవన్నీ మీకు ఓర్వలేక ప్రజాపాలనకు ముఖ్యమంత్రి గారికి ఆదరణ పెరుగుతుంటే ఇవాళ మీ అహంకారపూరితమైన మాటలతోనే తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి మిమ్మల్ని ఇవాళ బొందబెట్టే ప్రయత్నం జరిగినా కూడా మీ అహంకారపూరితమైన మాటలు మానుకోలే. ఇకనైనా నేను చెప్తా ఉన్నాను, సోషల్ మీడియా నమ్ముకొని సోషల్ మీడియా ద్వారా ప్రజాపాలనని నేను అంతమొందిస్తా. కాంగ్రెస్ బాక్సైట్ త్రవ్వకాన్ని వైఎస్ జగన్ రద్దు చేస్తూ అప్పట్లో జీవో ఇచ్చారని పాడేరు ఎమ్మెల్యే మస్తరాజ విశ్వేశ్వరరాజు గుర్తు చేశారు. ఇప్పుడు కొత్త జీవో తీసుకొచ్చి బాక్సైట్ త్రవ్వకాలు చేపట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో త్రవ్వకాలు ఊసెత్తిన గిరిజనులతో కలిసి సంప్రదాయ బాణాలతో తరిమి కొడతామని హెచ్చరించారు. గిరిజనుల భూములు, అటవీ హక్కులను కాపాడతామని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాలను నాశనం చేయవద్దన్నారు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన్యంలో ఏదైతే ఇప్పుడు మాకు నిక్సేపల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తవ్విద్దామా అని చెప్పేసి చూస్తుంటారు. ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలాగైనా సరే బాక్సైట్ తవ్వేయాలని చెప్పేసి ఆ రోజు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజు ఈ కథనంలో వచ్చిందే అంటే ఆ రోజు ఏదైతే ఇప్పుడు ఈ మైనింగ్ కి సంబంధించి విధానపరమైనటువంటి లోపాలు, అలాగే ఈ ఆదివాసీ ప్రజలు, అలాగే ప్రజా సంఘాలు, అలాగే మావోయిస్టులు వీరందరూ పోరాటంతోనే ఇన్ని సంవత్సరాల పాటు అంటే 40 సంవత్సరాల పాటు 50 సంవత్సరాల పాటు ఆగింది అని చెప్పేసి కూడా ఇందులోనే రాశారు. ఈరోజు గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు అధికారంలోకి రాకముందు చింతపల్లిలో బాక్సైట్ కి వ్యతిరేకంగా ఒక సభ ఏర్పాటు చేశారు. అందులో వేలాది మంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తి, ఈయన ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు మోసం చేశాడని చెప్పేసి అని చెప్పారు. కానీ ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మనిషి, ఒక మోసం చేసే వ్యక్తి అని చెప్పేసి అందరికి కూడా తెలిసిన విషయమే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మైనింగ్ ఏదైతే బాక్సైట్ ఈ తవ్వకాలు మైనింగ్ కి సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను రద్దు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నెల రోజుల కాలంలోనే జీవో నెంబర్ 97 రద్దు చేసి గిరిజనులు పక్షపాతిగా నిలిచినటువంటి వ్యక్తి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
కానీ ఈ కూటమి ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు అంటే ఇప్పుడు 2014 నుంచి 19లో చేయలేకపోయాం కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జీవో రద్దు చేశారు కాబట్టి మళ్ళీ ఒక కొత్త జీవో తీసుకొచ్చేసి ఖచ్చితంగా ఈ బాక్సైట్ ని ఎలాగైనా సరే తవ్వేయాలని చెప్పేసి ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా గిరిజన ప్రాంతంలో అంటే కొయ్యూరులో ఉన్నటువంటి రంగురాల క్వారీ అంటే 16 ఎకరాలు మీరు ఎవరికో లీజుకి ఇప్పిస్తారు. ఇప్పుడు పెదవలసలో ఉన్నటువంటి లాటరైట్ క్వారీ ఇంకా అది కూడా మీరు ఆల్రెడీ అనుమతులు ఇచ్చేశారు. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి 6 బ్లాకులు ఏదైతే ఉందో ఇప్పుడు చింతపల్లి గాని సప్పర్ల, అనంతగిరి, గుర్తేరు, గూడెం, కాటంరాజు కొండల్లో ఉన్నటువంటి ఈ బాక్సైట్ ని కూడా తవ్వేశారు. నేను మీడియా ద్వారా ఈ కూటమి నాయకులకు గాని కూటమి ప్రభుత్వానికి గాని ఒకటే నేను హెచ్చరిస్తున్నాను, మీరు మండ్యంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు మావోయిస్టులు అడ్డుగా ఉన్నారని చెప్పేసి మీరేమో వాళ్ళని నిర్మూలించవచ్చు, కానీ ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆదివాసుల్ని గాని అలాగే ప్రజా సంఘాలని గాని రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం పరిపాలిస్తోందని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చేసిన ప్రతి చర్యకు లెక్క కట్టి వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగాన్ని సహించబోమన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం. మరి ఏ రకంగా వాళ్ళు నెలవారీ బత్యం వల్ల గాని లేదా ప్యాకేజీ ద్వారా గాని ఎలా అయితే నోరు మోయించారో అలా అందరినీ నోరు మోయించాలని అనుకుంటున్నారేమో, కానీ నోరు విప్పే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఆ నాయకత్వం వహించినటువంటి మంచి నాయకత్వం. అందులో భాగమే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంపై జరిగినటువంటి పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందే అని చెప్పి అబండాలు వేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి తరుణంలో దాన్ని ప్రశ్నించి చాలా తప్పు చేస్తున్నారు, మీరు చేసిన తప్పుకి ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టే పరిస్థితి ఉంటుందని అడిగినందుకు ఈ రోజు రాంబాబు గారిని జైలు పాలు చేసినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. ఇలాంటి విషయాలు ఎవరైనా సరే ప్రశ్నిస్తే, అదే బడ్జెట్ విషయంలో కూడా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ గొంతు నొక్కాలని చూడడమే టీడీపీ కూటమి తాలూకు ఎజెండా. మొన్న బడ్జెట్ చూసాం, బడ్జెట్ చూస్తే బడ్జెట్ లో ఉన్నది అంత కూడా పెద్ద డొల్ల, బడ్జెట్ బుక్ చూస్తే గొల్ల. అలాగే అందుకని ఈ రోజు ఈ సందర్భంగా బడ్జెట్ చెప్పినటువంటి పయ్యావుల కేసు మాటలు చూస్తే పెద్ద పొల్ల. అందుకనే ప్రజలు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కొడతారు భవిష్యత్తులో జల్లని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు. కానీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కూటమి నాయకులకి సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తున్నారో చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా లెక్క కడుతున్నాం. దానికి 100కు 100 కూడా చట్టపరంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ 3 గంటలకి అంబటి రాంబాబు గారిని కలుస్తాం. ఆ మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత చర్చిద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఐతేనగర్, కరివేపాకులపేట ప్రాంతాల్లో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణకు కారణాలపై విచారణ కొనసాగుతోంది. అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కట్టుదిట్టం చేశారు. ఘర్షణకు కారణాలపై విచారణ కొనసాగుతోంది. అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కట్టుదిట్టం చేశారు. ఇలాగెళ్ళి ఆ దెబ్బలాడుకుంటుంటే ఎడదీనాకి వెళ్ళినందుకు వీడిని 2 కోట్లు పొడిసేసేసి అందరూ 10 మంది 10 సాకులు పెట్టుకుని ఇక్కడికి కూడా వచ్చారు బాబు. ఎస్సీ గారు రాగానే ఎవడికాళ్ళే పారిపోయారు. మేము ఎలా పొలమని లోన్ ఉండిపోయాం బాబు. మాకు ఈడియా తీర్చు రాక మేము సెల్ల గడ్డ తెచ్చుకోలేదు. ఇలా చేశారు, ఎంత దౌర్జన్యంగా మనుషుల్ని ఎలా చంపేయటం కరెక్టా? దేశంలో యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పూర్తి స్థాయి పట్టు సాధించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెంచాలని తెలిపారు. యువత ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. డిజిటల్ యుగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు కూడా సాంకేతిక నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు. भारत की नई पीढ़ी को एआई एनेबल शिक्षा हमारी दायित्व है। 2 विषय पे, एआई इन एजुकेशन, एजुकेशन इन एआई। भारत की परंपरागत ज्ञान से लेके वैश्विक ज्ञान तक एआई को यूज करके हमें अपने स्टूडेंट्स को, अपनी नई जनरेशन के से ज्यादा एम्पावर करे
टीचर्स को जैसे एम्पावर करे, स्कूल मैनेजमेंट, कॉलेज मैनेजमेंट को ठीक करे, ये एक प्रायोरिटी की विषय बन चुकी है। वैसे ही एआई के बारे में एजुकेशन बढ़ा के एआई पर्सनल देश में बढ़ाने से हम ग्लोबल लीडरशिप पोजीशन पे आएंगे। మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. వైద్యుడు కేవలం మందునిచ్చే వ్యక్తి కాదు, ఆశను ఇచ్చే దేవుడని అన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు చూపిన త్యాగ స్ఫూర్తిని కొనియాడారు. పేదల పట్ల మానవత్వంతో వ్యవహరించాలనే సందేశం ఇచ్చారు. డబ్బు కంటే దయ, బాధ్యత ముఖ్యమన్నారు. వైద్య వృత్తి ఉదాత్తతను కాపాడాలని పిలుపునిచ్చారు. నూతన పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ ను వేమగల్లో వర్చువల్ గా ప్రారంభించారు. అరుదైన ఖనిజాలు, బయోటెక్నాలజీ, అడ్వాన్స్ మెటీరియల్ రంగాల్లో సహకారం పెంపు నిర్ణయించారు. ఆరోగ్య రంగంలో ఆధారిత ఇండో ఫ్రెంచ్ సెంటర్, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ భాగస్వామ్యం భవిష్యత్ నిర్మాణానికి వేదికగా మారుతుందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అంగన్వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదన్న కవిత. జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. చిన్నారుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని హెచ్చరిక. అంగన్వాడీ కార్యకర్తల గౌరవం కాపాడాలని పిలుపు. వైద్యులే నిజమైన హీరోలంటూ లోకేష్ సందేశం. కోవిడ్ త్యాగ స్ఫూర్తిని కొనియాడిన మంత్రి. డబ్బు కంటే దయ, బాధ్యత ముఖ్యమన్న సూచన. నూతన వైద్యులకు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్. కుట్రలు చేసిన మా సభ్యులు లొంగలేదన్న ఎంపీ చామల. డబ్బుతో రాజకీయాలు చేయలేరన్న కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల విశ్వాసంతోనే విజయం సాధ్యమైన వ్యాఖ్య. నైతిక విలువలకు కట్టుబడి ఉంటామన్న ఎంపీ. బాక్సైట్ త్రవ్వకాలపై హెచ్చరించిన విశ్వేశ్వరరాజు. గిరిజన హక్కులను కాపాడుతామన్న ఎమ్మెల్యే. త్రవ్వకాలు చేపడితే తీవ్ర ప్రతిఘటన హెచ్చరిక. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్. సీఎం కప్ గేమ్స్ కు నీలమణి యాప్ ప్రారంభం. గ్రామీణ క్రీడలకు సాంకేతిక హంగులందించడమే లక్ష్యమని వ్యాఖ్య. బట్టి చేతుల మీదుగా యాప్ ఆవిష్కరణ. సీఎం కప్ 2025-26 విజయవంతం చేయాలని ఆకాంక్ష. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 తెలుగు ఫస్ట్ న్యూస్.